శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి శని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలం ఏదైతే ఉండబోతుందో అంటే వృషభ రాశి వారికి శని రాశి ప్రభావం ఏదైతే ఎలా ఉండబోతుందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అని ఒక విషయం తెలుసుకోండి, ఎవరైతే ప్రత్యేకంగా ఈ జాతకం చూస్తున్నారో తెలుసుకుంటారని చెప్పబోయే విషయాల్ని దీన్ని ఇలాగే చూడకండి. మీ జాతకం లోపల శాటర్న్ ఎలా ఉన్నాడో చూసుకోండి. రెట్రోగేట్లో ఉన్నాడా, శత్రు రాశిలో ఉన్నాడా, మిత్ర రాశిలో ఉన్నాడా చూడండి. ఎందుకంటే ఈ మాట ప్రత్యేకంగా నేను వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి చెప్తున్నా. ఇది రాశి ఫలం లగ్నంతో పాటు రాశి కూడా వర్తించుద్ది. మీరు లగ్నాన్ని బేస్ చేసి కూడా చూడండి, రాశిని బేస్ చేసి కూడా చూడండి. 50% అది ప్రభావం ఉంటుంది, 50% దీని ప్రభావం అయితే ఉండి తీరుద్ది. ఓకే, ఇక ఎవరైతే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల తప్పకుండా నమశివాయ అని కమెంట్ చేయండి. చూడండి, వృషభ రాశి వారికి గమనించండి, సాటర్న్ ఇప్పుడు సాటర్న్ గురించి చెప్పాల్సినంత ఇదేం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు శనిదేవుడు దుఃఖకారకుడు, న్యాయపరికారకుడు, కర్మకారకుడు, అదే రకంగా అసంతుష్టి కారకుడు. లైఫ్ లోపల ఎంత చేసినా అనుకున్నది అనుకున్నట్టు ఖాళీ కూడా చేస్తుంటాడు. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడు కూడా శనిదేవుడే. లైఫ్ లోపల మనకి మనిషికి కావచ్చు, మనకంటే ప్రతి మానవ జీవుడికి ఒక క్రమశిక్షణ ఇచ్చేవాడు సాటర్న్. జాతకంలో కనుక సాటర్న్ సరిగ్గా బలంగా లేకపోయినట్లయితే ఇలాంటి వ్యక్తులు ఎలా పడితే అలా ఉంటారు. నేను దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకోను, మీరు చూస్తే మీకు కనబడుతుంది, టీవీలో సోషల్ మీడియాలో మీకు చూస్తే అర్థమవుతుంది. కానీ సాటర్న్ కనుక బలంగా జాతకంలో ఉన్నట్లయితే వీళ్ళు చాలా డెఫినెట్, అంటే వీళ్ళు ఒక రకంగా వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడతారు. అని మాట మీద నిలబడడం కాకుండా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించి సహకారం చేస్తుంటారు. చెప్పుకోరు, ఎక్కువ గుర్తింపు కోరుకోరు. వాళ్ళ పని వారు చేస్తుంటారు. వాళ్ళు చేసిన పనికి పక్క వాళ్ళు గుర్తింపు చేస్తుంటారు. ఇది జాతకంలో కర్మని మనం ఇంకో వాళ్ళు మన కర్మని పక్క వాళ్ళు గుర్తించడం అంటే ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వృషభ రాశి అలాగే వృషభ లగ్నం వారికి సాటర్న్ యోగ కారకుడు అవుతాడు. సాటర్న్ యోగ కారకుడు అవుతాడు. 9th లార్డ్ అలాగే 10th లార్డ్, దశమాధిపతి అలాగే భాగ్యాధిపతి సాటర్న్ ఇప్పుడు 11th హౌస్ లో ఉండబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నా, ఇంతవరకు మీరు ఏవైతే కష్టాలు పడ్డారో, ఇంతవరకు మీరు ఏవైతే చేశారో, ఇంతవరకు మీరు ఏవైతే పూజలు, అనుష్ఠానాలు, ఉపాసనలు ఏవైతే చేశారో చూశారో కాస్త చాలా కష్టపడ్డారని చెప్తాను. ఎందుకంటే 10th హౌస్ లో కనుక సాటర్న్ గోచరంలో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, అందరికి అనిపించవచ్చు ఇది చాలా మంచిగా ఉంటుంది. కాదు, దీని శాస్త్రం లోపల కంటక శని అని చెప్పడం జరిగింది. కంటక శని అంటే ఏం తెలుసా, ఇది నా బ్రతకనివ్వదు, నా చావనివ్వదు, ఆ రకంగా ఉంటూ ఉంటుంది. బికాస్ దీని 7th ఆస్పెక్ట్ డైరెక్ట్ చతుర్థ స్థానం పైన ఉంటుంది. దీని 10th ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైన ఉంటుంది. దీని 3rd ఆస్పెక్ట్ 12th హౌస్ పైన ఉంటుంది. ఒక రకంగా చూసుకున్నది ఏళ్ళనాటి శని లాగా దీని ప్రభావం ఉంటుంది. దశమ స్థానంలో సాటర్న్ గోచరం ఉంటే ఇది ఇలాగే ఉంటుంది. ఇది మీరు చూసే ఉంటారు. ఖర్చులు చూశారు, దాంపత్య జీవితంలో చూశారు, కుటుంబ పరిస్థితిని చూశారు, చాలా ఘోరంగా అనుభవించారు, చూశారు. అది స్వరాశి ఉండడం వల్ల ఇలా అయింది. శత్రు రాశిలో కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బంది అవుద్ది. అది మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా చూస్తారు, జాతకంలో కొందరు ఉంటే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు 10th అలాగే 9th లార్డ్ సాటర్న్ ఇప్పుడు 11th హౌస్ లో ఉండబోతున్నాడు. కాస్త మనము గుడ్ అని చెప్పుకోవాలి, నేను కూడా గుడ్ అని చెప్తాను. 11th హౌస్ లో సాటర్న్ కనుక ఉన్నట్లయితే కర్మ చేసిన ఏవైతే ఉంటాయో, గత జన్మలు కావచ్చు, ఈ జన్మలు కావచ్చు, పాస్ట్ లోపల మీరు ఏవైతే కర్మ చేశారో, మంచి మంచి పనులు చేశారో, చెడు కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని ఫలితాలు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా, మేషరాశి వారికి తెలుసు ఈ మాట. సాటర్న్ చాలా ఇస్తాడు. సాటర్న్ చాలా ఇస్తాడు. సాటర్న్ దగ్గర ఒక గుణం ఏంటంటే ఒక్కసారి ఇవ్వడం మొదలు పెడితే దాని గురించి ఎవ్వరు మర్చిపోలు, అలా ఉంటుంది. అది దుఃఖమైన కావచ్చు, సుఖమైన కావచ్చు. సుఖం కూడా అలాగే ఉంటుంది. సినీ కళాకారు లోపల కనుక చూసుకున్నైతే మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం లోపల సాటర్న్ ఎగ్జాల్టెడ్ తుల రాశిలో ఉన్నాడు. ఆ వ్యక్తి లైఫ్ లోపల చాలా స్ట్రగల్ చేశారు, చాలా స్ట్రగల్ చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక చూసుకున్నైతే ఆయన ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అయ్యాడు ప్రతి ఒక్క వ్యక్తికి. ఎందుకంటే కష్టపడితే తనలా కష్టపడాలని. కంపారిజన్ దేంతో చేసుకున్లు, కష్టంతో చేసుకున్లు, కర్మతో చేసుకున్లు. జాతకంలో కనుక సాటర్న్ ఆ రకంగా ఉంటే లేదా మనకి వాళ్ళు ఆ రకంగా చూస్తుంటారు. అది తెలుసుకోండి. ఎందుకంటే కర్మని వాళ్ళే గుర్తించుకుంటారు, ఇది తెలుసుకోండి. కాబట్టి రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి మంచి ఫలం అయితే మీరు చూస్తాడు. 11th ఆఫ్ సాటర్న్ ఉంటే ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఫ్రెండ్స్ తోటి సంబంధం సరిగ్గా ఉండదు. ఫ్రెండ్స్ తోటి సంబంధం సరిగ్గా ఉండదు. ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా మీరు ఫ్రెండ్స్ తోటి మరీ అంత సీక్రెట్గా ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు.
మీ సీక్రెట్ విషయాలు ఏమైనా కావచ్చు, ఫ్రెండ్స్ తోటి మరి అంత షేర్ చేసుకోకూడదు. అవుతుందేం తెలుసా, ఒక విషయం తెలుసుకోండి. 11th హౌస్ ఇది సోషల్ హౌస్ అని, ఫ్రెండ్స్ హౌస్, మీ స్నేహితులు కావచ్చు, ఇది 11th హౌస్ నుంచి చూస్తారు. కానీ ఇక్కడ శాటర్న్ కనుక చూసుకుంటే శత్రు రాశి కాదు, మిత్ర రాశి కాదు, నార్మల్ కండిషన్లో ఉండబోతున్నాడు. నార్మల్ కండిషన్లో ఉండబోతున్నాడు, జలతత్వ రాశిలో ఉండబోతున్నాడు, వాయుతత్వ గ్రహ ప్లానెట్. కాబట్టి వాణి పట్ల నియంత్రణ. ఎందుకంటే మీరు కాస్త ఎక్కువ మాట్లాడుతుంటారు, ఎమోషనల్ వచ్చి అన్ని చెప్పుకుంటుంటారు. అస్సలు అలా చేయకండి, అస్సలు అలా చేయకండి. ఎందుకంటే సుఖం వచ్చుది 100% చెప్తాను. ఆ సుఖాన్ని మీరు అనుభవించండి, ఆ సుఖాన్ని మీరు అనుభవించండి. దాన్ని ఏదైతే ఆనందం ఉంటుందో మీరే చూడండి. అది ఇతరులు చెప్పకూడదు అంటే చెప్పండి, వాళ్ళు ఎంత దాన్ని జీర్ణించుకోగలుగుతారో అంతే చెప్పండి, అతి చెప్పకండి. కొన్నిసార్లు ఏంటంటే ఒకప్పుడు సుఖాన్ని పంచుకుంటే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు సుఖం పంచుకుంటే మనం బాధలు వెళ్తున్నాము. దృష్టి చాలా తగులుతుంది మనకందరికి. దానివల్ల చెప్తున్న విషయము. ఇక రాబోయే రోజుల్లో మీరు అనుకున్న పని లోపల వేగం పెరగబోతుంది. కొత్త పని మొదలు పెట్టండి. పాత ఏవైతే చేశారో సగంలో వదిలేసారో దాన్ని అలాగే వదిలేండి. రీస్టార్ట్ యువర్ లైఫ్ నౌ, రీస్టార్ట్ యువర్ లైఫ్ నౌ. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? రావాల్సిన డబ్బు ఏదైనా వచ్చుద్దా అంటే తప్పకుండా రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు అయితే చాలా ప్రబలంగా, చాలా ఎక్కువ అవకాశాలు అయితే వృషభ రాశి వారికి కనబడుతున్నాయి. ఏదైనా అప్పు చేసి కనుక మీరు ఉన్నట్లయితే అప్పు తీరుస్తారు, మళ్ళీ అప్పు కొత్త చేస్తారు. ఎందుకంటే వృషభ రాశి వారిని చాలాసార్లు చెప్తుంటా, లైఫ్ లోపల వృషభ రాశి వారికి అప్పు అస్సలు వదలదు. వాళ్ళు ఎంత అప్పు తీర్చినా కూడా మళ్ళీ అప్పు క్రియేట్ కొత్తది అవుతూనే ఉంటుంటుంది. కాబట్టి పాయింట్ ఇస్ క్లియర్ నౌ. ఇంకోటి గమనించండి, 11th హౌస్ ఇది ఆల్సో నోన్ యాజ్ మన గత జన్మ కావచ్చు. ఈ మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, మీ అన్నగా, మీ బిగ్ బ్రదర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల వాళ్ళు కాస్త సీరియస్ అవుతారు. మీకన్నా పెద్దవారు మీ ఇంట్లో అన్నీ ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల వాళ్ళు సీరియస్ అవుతారు. సీరియస్ అయ్యి ఇంకా చాలా బాగా పెంచడానికి ప్రయత్నించుతారు అని ఒక విషయం తెలుసుకోండి. సాటర్న్ మీన రాశిలో వెళ్ళడం అంటే ప్రపంచం లోపల చాలా మారుతాయి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల చాలా మారబోతుంది. 2025 నుంచి అలా భౌతిక జీవితం లోపల చూసే దృష్టికోణం మారబోతుంది, ఉండే పద్ధతి మారబోతుంది. దాంతోపాటు ప్రవర్తనలు కూడా చాలా మారబోతున్నాయి. మీలో కూడా పరివర్తన తప్పకుండా రాబోయే రోజుల్లో వచ్చి తీరుద్ది. సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ చూసుకున్నైతే మీ రాశి పైన ఉండబోతుంది. చాలా మంచిది. భాగ్యాధిపతి సంబంధం 11th హౌస్లో ఉండి థర్డ్ ఆస్పెక్ట్ రాశిని చూడడం అంటే చాలా మంచిది. అని ఇంకొక విషయం గమనించినట్లయితే, ఇక్కడ భాగ్యాధిపతి ఎప్పుడైతే థర్డ్ హౌస్ ను చూస్తాడో ఈ సమయకాలం లోపల వృషభ రాశి వారు ఎవరిదైనా హెల్ప్ కనుక చేయాలనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. మీ వల్ల వాళ్ళ జీవితం లోపల కొద్ది శుభకార్యాలను అవుతాయి. మీ వల్ల వాళ్ళ జీవితం లోపల కొన్ని శుభకార్యాలను అవుతాయి. ఇది ఒకటి తెలుసుకోండి. భాగ్యాధిపతి ఎప్పుడైతే సంబంధం గోచరం లోపల లగ్నంతో రాశితో కనుక కలిసినట్లయితే మన వల్ల పక్క వాళ్ళ అభివృద్ధిలో వస్తారు. ఇది చేయండి మీరు. సాటర్న్ మీకు యోగ కారకుడు కాబట్టి ఇది చేస్తే ఆటోమేటిక్ ఒక విషయం తెలుసుకోండి, మనం మంచి కనుక ఇతరు గురించి ఆలోచించినట్లయితే మన గురించి మంచి వేరే వాళ్ళు తప్పకుండా ఆలోచించుతారు. ఇది తప్పకుండా రియల్టీ పాయింట్ ఉంది. కానీ ఇప్పుడు మనం అది మర్చిపోయాం కాబట్టి మన గురించి ఎవరంతా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీకు ఈ కూడా ప్రశ్న రావచ్చు, మేము చాలా మందిని చాలా చేసామండి, అది అయినా కావట్లేదు అంటే దశ సరిగ్గా లేకపోతే కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వృషభ రాశి లోపల ఎవరైనా చూస్తున్నారో అందులో కొందరికి శని మహాదశ నడుస్తున్నట్లయితే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎంత ప్రాబ్లం ఉంటుంది తెలుసా? చేసిన 10% పని చాలు అంటే 100 రూపాయలు సంపాదించడానికి ఇతరులకి 10 రోజులు పడితే ఈ సాటర్న్ మహాదశ నడుస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఒక 5% ఎక్కువ పని చేయాలి, 5% ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. కానీ తప్పకుండా ఈ 10% వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళకి వస్తుంది. ఈ 10% వ్యక్తుల కన్నా ఎక్కువగానే వాళ్ళకి వస్తుంది. స్ట్రగల్ ఉంటుంది, కానీ స్ట్రగల్తో పాటు రిజల్ట్స్ కూడా దానికన్నా ఎక్కువగానే ఉంటాయి, తెలుసుకోండి. కానీ భయపడకండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యక్తిత్వం లోపల చాలా మార్పు కలుగుద్ది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిందే. డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించాల్సిందే. కాస్త ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉండండి, కాస్త ప్రతిరోజు ఏదైనా చదువుకుంటూ ఉండండి, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఇది చాలా బాగుంటుంది. మీకు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి, ఎలాంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇదే సమయకాలం లోపల ఇతరులకు ఏదైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకొనివ్వండి. మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి తీరుద్ది. ఇంకొక విషయం గమనించండి, సాటర్న్ 7th ఆస్పెక్ట్ మీ 5th హౌస్ పైన ఉండబోతుంది. వృషభ రాశి వాళ్ళ సంతానం ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్ది పరివర్తన అవ్వబోతుంది. వాళ్ళు కొద్ది లైఫ్ లోపల సెటిల్ అవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. దాంతోపాటు ఇంట్లో వృషభ రాశి వారు అంటే మీరు వృషభ రాశి పేరెంట్స్ కనుక వృషభ రాశి, పిల్లలు కనుక వేరే రాశి ఏదైనా కావచ్చు, కుటుంబం లోపల వాళ్ళ జీవితం లోపల కొద్దిగా శుభకార్యాలు అవుతాయి.
వాళ్ళు అనుకున్న పని లోపల వేగం అయితే పెరుగుద్ది. ఎందుకంటే మిత్ర దృష్టి ఉండబోతుంది, శత్రు దృష్టి కాదు, మిత్ర దృష్టి అయితే ఉండబోతుంది. ఇది మిత్ర దృష్టి, ఇది కూడా మిత్ర దృష్టి కాబట్టి పర్వాలేదు. విద్యకి సంబంధించిన విషయాల లోపలైతే వృషభ రాశి వారికి చాలా బాగుంది. కానీ సబ్జెక్ట్స్ కనుక మార్చుకోవాలనుకున్నట్లయితే క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. బీ కేర్ఫుల్గా చూసుకొని సబ్జెక్ట్స్ మార్చుకోండి. వృషభ రాశి వారి ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే, ఇదంతా నేను టైం బాగా అయితే నేను చెప్పను. ఈ సమయకాలం లోపల ఏదైనా గొడవ కనుక అయి ఉన్నట్లయితే, అంటే ఇది 29 తర్వాత ఏదైనా గొడవ అయినట్లయితే అది తొందరగా మళ్ళీ కలవదు. ఎందుకని తర్వాత అది కూడా చెప్తాను. ఎందుకంటే రాహు మారి అప్పుడు మీ రాశి నుంచి దశమంలో వస్తాడు, కేతు చతుర్థంలో వస్తాడు. ఒక్కసారి మీరు వదిలేస్తే ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో పట్టుకోరు. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ 5th హౌస్ పైన సాటర్న్ 7th ఆస్పెక్ట్ ఉండడం వల్ల రెండో విషయం ఏంటంటే, ఎవరైతే సాధకులు ఉన్నారో సాధకులకి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది. అనుష్ఠానం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు బాగుండబోతుంది. ధార్మిక పరంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకు చాలా బాగుండబోతుంది. అని ఎవరికైతే ప్రత్యేకంగా గర్భవతి మహిళలు ఉన్నారో వృషభ రాశి వారు కొద్దిగా కొన్ని విషయాలు జాగ్రత్తగా, కొద్దిగా నియమాలు పాటించండి. డాక్టర్ ఇదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, డాక్టర్ని కూడా తప్పకుండా సంప్రదించండి. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సిన మాట. సాటర్న్ 10th ఆస్పెక్ట్ మీ రాశి నుంచి 8వ స్థానం పైన ఉండబోతుంది. ఎవరైతే వృషభ రాశి వారు జ్యోతిష్యాన్ని నేర్చుకుంటున్నారో, జ్యోతిష్యం నేర్పుతున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఇంకా రీసెర్చ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ప్రత్యేకంగా వృషభ రాశి వారు చేస్తున్న పని లోపల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంకా ఏదైనా మార్పు లోపల అడ్వాన్స్ లోపల చేద్దామని అనుకున్న వారు కూడా బాగుంటుంది. ఇక ఎవరికి బాగుండదు ముందది తెలుసుకోండి. ఎవరైతే ప్రత్యేకంగా వృషభ రాశి వారు లైఫ్ లోపల ఏ పని చేయట్లేదు వాళ్ళకి అస్సలు బాగుండదు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు కాబట్టి సాటర్న్ మీకు ఏం ఇవ్వడు. కానీ పర్వాలేదు. చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, కొద్దిగా క్రమశిక్షణ అయితే రాబోయే రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం లోపల ఉండబోతుంది. సాటర్న్ ఒక విషయం తెలుసుకోండి, ఏ హౌస్లో అయితే ఉంటాడో ఆ హౌస్కి సంబంధించిన పనులు పెంచుతుంటాడు. రాబోయే రోజుల్లో మీరు కూడా కాస్త సోషల్ అవ్వవచ్చు, అందరితో కలిసిమెలిసి కావచ్చు, కాస్త సంబంధాలు పెరగవచ్చు. ఈ రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి మీతోటి కలగబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, నిర్ణయాలు తీసుకోండి, కానీ ఎవరితో ఎక్కువ షేర్ చేయకండి. బీ కేర్ఫుల్గా ఉండండి, అంటేనే మీరు బాగుండగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా పని చేయగలిగితే, లేకపోతే లేదా నిర్ణయాలు అస్సలు పని చెయ్యవు అని బ్రేక్ అవుతుంటాయి. ఇక మీ జాతకం లోపల సాటర్న్తో అంటే మీన రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. ఎవరైతే పని చేస్తున్నారో, స్ట్రగల్ చేస్తున్నారో, ఆ స్ట్రగల్కి అనుకోకుండా లైఫ్ లోపల అంటున్న చూడండి, ఈ వ్యక్తి లైఫ్ లోపల అంటే రాత్రికి రాత్రి గుర్తింపు పొందే అంటున్న చూడండి, అలాంటి వారికి అవుద్ది.
వృషభ రాశి వారి జాతకంలో కనుక శుక్రుడు ఎగ్జాల్టెడ్ ఉన్నట్లయితే అలాంటి జాతకులకి రాత్రికి రాత్రే పేరు కలిసి వస్తుంది. ఇది మీరు చూడండి, ఎందుకంటే కెరియర్ వల్ల అవుతుంది, కెరియర్ వల్ల అవుతుంటది అని డబ్బు కూడా ఆ ప్రకారంగానే మీరు చూడగలుగుతారు. ఇక మిగతా కొన్ని గ్రహాలు ఉంటాయి మీ జాతకంలో కనుక కర్కాటక రాశిలో, అదే రకంగా వృశ్చిక రాశిలో, మీన రాశిలో ఏమైనా గ్రహాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన కారకత్వం లోపల కొద్దిగా పరివర్తన అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎందుకంటే జాతకం కూడా చాలా ఇంపార్టెంట్, దాని ప్రభావం పైన గోచరం కూడా ఉంటుంటది. ఏదైనా పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా చేయండి, ఎందుకంటే 2027లో మీకు ఎలాంటి శని ప్రభావం మొదలవుద్ది కాబట్టి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీకోసం ఈ గోచర సమయకాలం బాగున్నప్పుడు కష్టపడితే దాని రిజల్ట్స్ ఇంకా ఎక్కువగా వస్తాయి. టైం బ్యాడ్ ఉన్నప్పుడు కనుక మీరు కష్టపడ్డా కూడా రిజల్ట్స్ అంత రావు. కానీ టైం బ్యాడ్ ఉన్నప్పుడు మీరు టైం గుడ్ ఉన్నప్పుడు చాలా కష్టం అయితే ఎక్కువ మీరు పడండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల ఎవరిదైనా మార్గదర్శనం తప్పకుండా తీసుకొని ముందుకెళ్ళండి, ఎందుకంటే 9th హౌస్ ఇది ఆల్సో నోన్ యాజ్ ప్రోగ్రెస్. అంటే మనల్ని ఎవరైతే మార్గదర్శనం చేస్తుంటారో దాన్ని చూపించుద్ది, వాళ్ళ మాట వినండి. మీకు ఎవరైతే గైడ్లైన్ చేస్తుండో దాన్ని ఫాలో అప్ అయితే ముందుకెళ్ళండి. శ్రీమాత్రే నమః.